మీరు అనుకోండి అన్న బాబు ఏంటి టైం కాకొచ్చింది మేమని చెప్పి అతని షాప్లో అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఆధ్వర్యంలోన దర్యాప్తులో తెలియదు ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి మనకి మండల అప్పాల నాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. తర్వాత అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తెలియదు ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గా అని చెప్పేసి ఈమె వచ్చేసి కాటుపర్ర రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది. అలాగే బుక్కరి దేవి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్ లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగర్ రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు చేస్తున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. నేను కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే అతను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మనం మొత్తం అయితే ఎక్స్టార్షన్ ఇంపర్సనేషన్ అంతమంది లేదు. గతంలో ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడు వచ్చింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. అంతకుముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏ కేసులోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని ఏమన్నా దుర్గా అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం. సార్ అక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఏమితో పాటు గవర్నమెంట్ వెహికల్ అనేది ఒకటి ఉందండి, కారు. అది ఈరుదా లేకపోతే వేరే? లేదండి, ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది. సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. అది యాక్చువల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది. అక్కడ అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు. అక్కడే అతను పార్కింగ్ పెట్టుకుంటాడు. కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు ఛేదించడంలో అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది సత్యారావు, నాగరాజు, అలాగే చెన్నారావు, అజయ్, డబ్ల్యూపీసీ చైతన్య కూడా యాక్టివ్ సిఐ గారి ఆధ్వర్యంలోన పార్టిసిపేట్ చేయడం జరిగింది.
వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అవన్నీ దర్యాప్తులు చేసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్ అంటే ఈ విధంగా ఉంది. ఇంకెవరు ఉన్నారా సార్? అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు.